చెప్పనన్నా శంకరన్న, కేవలం కాపు నాయకులనే టార్గెట్ చేస్తూ కేవలం కాపు నాయకులతో రాయబారాలు నడిపిస్తూ ఈ కాపు నేతలందరినీ కూడా సీఎం జగన్ గారి సమక్షంలో కొంతమంది నాయకులు కండువాలు వేయించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అందులో ముందు వరుసలో ముద్రగడ పద్మనాభం, తాజాగా చూసుకుంటే వంగవీటి నరేంద్ర, ఆ తర్వాత విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేసిన బత్తిన రాము, వీళ్ళందరూ కూడా ఎందుకు ఇంత వైఎస్ఆర్సీపీ పట్ల ఇంత మక్కువ ఎందుకు చూపిస్తున్నారంటే మీరేం చెప్తారు? కనుమరుగైపోయిన నాయకులు కూడా కాదు, కనుమరుగైపోయిన జీవితాలు వాళ్ళవి. ముద్రగడ్డ గారు ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీలో లేరే. మిగతా వాళ్ళు ఏ పార్టీలో లేరు నాకు తెలిసి. వాళ్ళకి భయం వేసి, కూటమిని చూసి భయం వేసి, పవన్ కళ్యాణ్ గారిని చూసి వణుకు పుట్టి జగన్మోహన్ రెడ్డికి గల్లీ నాయకుల్ని, ఎక్స్ కార్పొరేటర్లని వీళ్ళందరిని తీసుకొని భయం వేసి, వారికి భయం వేసి ఎవరైతే రమ్మని వారు కండవాలు వేస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు దాకా ఇంట్లో దాక్కొని ఓడిపోతున్నామని తెలిసి భయం వేసి ఎవరైనా తీసుకురండి నేను అవైలబుల్ అని పిలిచి వేయించుకుంటున్నారు తప్పితే భయపడి, భయం వెన్నులో వణుకు వస్తుంది ఈ కూటమి చూసి. విజయవాడ నగరంలో 3 సీట్లు కూడా అత్యధిక మెజార్టీతో కూటమి గెలవబోతుంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర ఇడుపులపై నుంచి అయితే ప్రారంభం కానున్న పరిస్థితి. గడిచిన 5 ఏళ్ళుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఒక ప్రత్యేకంగా పరదాలని పోలీసులను అడ్డం పెట్టుకొని ఆయన పర్యటన చేసిన పరిస్థితి. ఉండపలంగా ఇప్పుడు జనానికి దగ్గర అవడం కోసం ఈ బస్సు యాత్ర చేపట్టడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఉంటుందంటే మీరేం చెప్తారు? ఈ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంది ఈ రెడ్డి సామాజిక వర్గం. మళ్ళీ ఈ సామాజిక వర్గం నుంచి ఈ రాష్ట్రం దోచుకోవడానికి కుదరదేమో అనుకొని, అరే మనం ఏం చేయాలనుకునే ఒక ఉద్దేశంతో ఈ బస్సు యాత్రలో ఇక ఏమైనా చేస్తారు. ఇక్కడి నుంచి రోడ్డు మీదకి వచ్చి మనం అధికారం మళ్ళీ తీసుకోవాలని. పొరపాటును కూడా ఈ రాష్ట్రంలో అధికారం రావడం కష్టం, అధికారం వచ్చే మార్గమే లేదు. అందుకోసం ఏ పన్నాగాలా పన్నుతారు, కానీ అధికారం అనేది కోల్పోతారు. తాజాగా చూసుకుంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు పోతిన మహేష్కే కేటాయించాలని చెప్పేసి గడిచిన 15 రోజులుగా అయితే వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. పోతిన మహేష్ గారి పోరాటంలో న్యాయం ఉందా, కావాలనే ఒక రకంగా పార్టీని బ్లాక్మెయిలింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందంటే మీరేం చెప్తారు? న్యాయం అన్యాయంతో మాట్లాడను, కానీ పొత్తు ధర్మం ఎవరైనా పాటించాల్సిందే, అది ఎంతటి వారైనా కానీ. పవన్ కళ్యాణ్ గారు ముందు భీమవరం అనుకున్నారు, తర్వాత విజయవాడ అనుకున్నారు, రకరకాలుగా అనుకున్నారు. ఇప్పుడు ఆయనకి పిఠాపురం వెళ్ళింది. ఇదంతా పొత్తుల్లో భాగమే. ఈ పొత్తుల్లో భాగంలో పోయిన దాంట్లో ఆయన ఒకడు. త్యాగం ఎవరైనా చేయాల్సిందే. చేయకపోతే నేను ఉద్యమాలు చేస్తాను, బయటకు వస్తానంటే ఖచ్చితంగా బయటికి వెళ్ళిపోవచ్చు. మొన్న కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పా, మీకు ఇష్టం లేకపోతే ఒక నమస్కారం పెట్టి బయటికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే పెద్దలతో మాట్లాడుకోవచ్చు. పెద్దలు నాగబాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మనోహర్ గారు ఉన్నారు. నీ పంచాయతీ చేసుకుంటున్నావు రోజు వెళ్ళి మనోహర్ గారిని కలిసావు, మిగతా వాళ్ళని అందరిని కలిసావు, నువ్వు కలిసి మాట్లాడుకుంటున్నారు. పొత్తులో భాగంలో మన సీటు పోయింది, నీకేదో న్యాయం చేస్తావు, నువ్వు పార్టీలో ఉండనే చెప్పారు వాళ్ళు. అది వారి నిర్ణయం, ఉంటారా బయటికి వెళ్ళిపోతారా అని. కానీ రోడ్డు మీదకి వచ్చి ఇంకొకసారి కానీ రోడ్డు మీదకి వస్తే, నిన్నే నాగబాబు గారు చెప్పారు, రోడ్డు మీదకి వచ్చి పార్టీని అల్లరి చేసినా ఖచ్చితంగా సస్పెండ్ చేస్తామని. ఆ నిర్ణయం ఇంకోసారి బయటికి వస్తే ఖచ్చితంగా బయటికి పంపించేస్తుంది పార్టీ. అది నువ్వా నేనని కాదు, ఎవరైనా సరే. అంటే ఏం చేసినప్పటికీ కూడా నేనైతే పార్టీ మారను, ఇండిపెండెంట్గా అయితే పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని నేను పోటీ చేస్తాను, ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ ఉండబోతుంది అన్నట్టుగా కూడా ఆయన చెప్పుకొస్తున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిణామాలని? ఇండిపెండెంట్ అంటే అర్థం ఏంటి తెలుసా? స్వతంత్ర అభ్యర్థి. మరి ఇంక పార్టీ మారడం ఏంటి, మారకపోవడం ఏంటి? ఇండిపెండెంట్ అంటేనే బయటికి వెళ్ళిపోయినట్టు.
ఆ వార్డు ఎప్పుడు వచ్చిందో ఇంకోసారి చెప్పమానండి, నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని. ఎప్పుడైతే ఆ వార్డు వచ్చింది ఇండిపెండెంటే, అంతేగాని జనసేన పార్టీకి ఏమి సంబంధం ఉండదు. కొంతమంది ఫోటోలు పెట్టుకుంటాం అనేది అంటుంటారు కదా, చాలామంది అంబేద్కర్ ఫోటోలు పెట్టుకుంటారు, ఎన్టీ రామారావు, చిరంజీవి ఫోటోలు పెట్టుకుంటారు. అవన్నీ వాళ్ళ ఇష్టం, కామన్గా పెట్టుకొని ఉంటారు. మాకు నచ్చిన గాంధీ మహాత్మది పెట్టుకుంటారు, అది పార్టీ అనుకుంటామేంటి? అందుకనే ఆయన ఇండిపెండెంట్ పోటీ చేస్తే సస్పెండ్ చేస్తారు ఖచ్చితంగా. సంబంధం ఉండదు. ఆయన నోటి నుంచి వచ్చిన మరుక్షణం సస్పెండ్ చేస్తాం. ఇండిపెండెంట్ అన్నమాట. ఆయన పోరాటాలు చేయలేదంటారా? అంటే ఒక బలమైన నాయకుడు, బీసీ నాయకుడిగా ఉంటూనే వెల్లంపల్లి చేసే ప్రతి అవినీతి అక్రమాలను కూడా ఎప్పటికప్పుడు ఎండగొడుతూ జనసేన పార్టీకి ఒక పక్క మైలేజ్ తీసుకొస్తూనే విజయవాడ 3 నియోజకవర్గాల్లో కూడా అన్ని డివిజన్లలో కమిటీలని సమన్వయపరుచుకుంటూ ఒక బలమైన లీడర్గా పోతిన మహేష్ ఎదిగిన తీరుని మీరు అభినందిస్తారా లేదా? ఇప్పుడు పార్టీ ఆయనకు అన్యాయం చేసిందంటారా? పార్టీ, జనసేన పార్టీ ఆయనకి ఏమైనా అన్యాయం చేసిందా? మీరే చెప్పాలి. మీరు అంటున్నారు కదా ఉద్యమాలు చేశారు అని. ఆయనకైనా పార్టీ అన్యాయం చేసిందా? 2019లో సీట్ ఇచ్చింది. 2021లో కార్పొరేషన్ జరిగినప్పుడు నువ్వే నాయకత్వం వహించి అందరికీ ఇచ్చావు. ఎంతో పెద్ద బాధ్యత నీకు ఇచ్చింది, నువ్వు వహించావు. అదేగా నీ గుర్తింపు, అంతేనా? అప్పుడు పొత్తు లేదు నీకు. ఆ పొత్తు ధర్మంలో కూడా సిపిఐని కాదని నీకు ఇచ్చారు. సిపిఐ పార్టీ కాదని పొత్తు ఉన్నా సరే అప్పుడు మరి ఆ సిపిఐ వాళ్ళు త్యాగం చేశారుగా. ఇప్పుడు నువ్వు చేస్తున్నావు త్యాగం. ఇప్పుడు ఈ పొత్తు వేరు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. 2014లో కూడా బీజేపీ పోటీ చేసింది అక్కడ. సుజనా చౌదరి గారి పేరు వినపడుతుంది. మరి పశ్చిమ ప్రజలు ఆదరించే పరిస్థితి ఉంటుందా? ఖచ్చితంగా ఆదరిస్తారు. అత్యధిక మెజార్టీతో గెలుస్తారు సుజనా చౌదరి గారు. బీజేపీ అంటేనే అక్కడ ఒక రకమైన ఒక కొంత కేడర్లో అసంతృప్తి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో పక్క ముస్లిం సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. బీజేపీ అంటేనే ముస్లిమ్స్కి పడని పరిస్థితి. మరి ముస్లిమ్స్ ఓట్లని మీరు ఎలా గ్రాప్ చేస్తారు? వాళ్ళని ఎలా ఆకర్షితులను చేస్తారు? వాళ్ళ ఓట్లు పడేలాగా అసలు బీజేపీ ఆ కూటమిలో అక్కడ సుజనా చౌదరి గెలిచేలాగా మీరందరూ ఎలా పనిచేస్తారు? పశ్చిమ నియోజకవర్గం దేశంలోనే 100 కులాల సమూహం. ఒక కులం కాదు, ఒక 100 కులాల సమూహం అక్కడ విజయవాడ పశ్చిమం. అందరూ కూడా గతంలో బతుకు తెరువుకు వచ్చి అక్కడ వ్యాపారాలు చేసుకొని అన్ని కులాలు, ఒక కులమే కాదు, ఒక మైనార్టీ ఉన్నారని వాళ్ళు అనుకుంటారు. అన్ని కులాలు ఉన్నాయి. కాపులు ఉన్నారు, కమ్మారు ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఎస్సీ వర్గం ఉంది, ఇలా సిక్కులు వాళ్ళు ఉన్నారు, మార్వాడి ఉంది, రాజులు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు. ఇన్ని కులాలు ఇంకా ఉన్నారు చాలా. ఉప్పర్లు, గొల్లలు అందరూ. ఒక కులానికి ఇది కాదు, అక్కడ అన్ని కులాలు ఉన్నాయి. అదొక పశ్చిమ నియోజకవర్గం అంటేనే సర్వ కులాల సమ్మేళనం. వాళ్ళు చెప్తుంటారు మైనార్టీ సీట్ అదే అని. మైనార్టీ సీట్ అయితే 2014లో 2500 3000తోనూ ఓడిపోయాడు పోయినసారి బీజేపీ. మరి మైనార్టీ ఓటు ఉంటే అన్ని ఓట్లు ఎందుకు వచ్చినాయి బీజేపీకి? జలీల్ ఖాన్ గెలిచారు, బీజేపీ ఓడిపోయింది. 2500 3000తోనే ఓడిపోయింది అక్కడ. మరి ఒకే కులం ఉంటే 30-40 వేలతో గెలవారు వాళ్ళు. అందుకని అక్కడ కులాల ప్రసక్తే లేదు. అక్కడ రాదు కూడా కులాల ప్రసక్తి. మరి పోతిన మహేష్ వర్గం అంతా సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుందా రేపు బీజేపీ క్యాండిడేట్ అక్కడ నిలబెడితే? ఇది మెయిన్ క్వశ్చన్. అందరూ చేస్తారు, ఒక ఆయనే కాదు, అందరూ ఉన్నవాళ్ళు అందరూ చేస్తారు. జనసేన పార్టీ కార్యకర్తల్లా, లీడర్ అల్లా కూడా బీజేపీకి పనిచేస్తారు. ఖచ్చితంగా మెజార్టీతో గెలిపించుకుంటాం. అందులో అసలు రెండో ఆలోచనే లేదు. ఫైనల్గా ఏం చెప్తారు? బీజేపీ గెలుస్తాం అక్కడ.
మెజార్టీతో గెలుస్తాం, గెలిపిస్తానంటారు. గెలుస్తారు. జనసేనకి ఇవ్వాలని మాత్రం డిమాండ్ చేయాలి. పొత్తులో పోయినప్పుడు జనసేనకి డిమాండ్ ఏంటి ఇంకా? అరే నాగబాబు గారికి సీట్ లేదండి ఇక్కడ. నాగబాబు గారికే సీటు పోయింది. పొత్తులో చాలామంది ఇప్పుడు సమన్వయకర్తలకు చాలామందికి పోయింది. అందులో ఒక పశ్చిమ ఒకటి. నేనే కష్టపడ్డాను, నేనే లీడర్ని అనుకుంటే అసలు ఏ పార్టీలోనూ కుదరదు అలాగా. కాంగ్రెస్ పార్టీలో 100 మంది పెడతారు అప్లికేషన్లు, ఎవరో ఒకళ్ళు మ్యాండేట్ పట్టుకొని వచ్చేస్తారు. అలాగని ఎవరు పార్టీలు మారలా మాకు తెలిసి. ఖచ్చితంగా పశ్చిమలో బీజేపీ జెండా, కూటమి జెండా ఎగరడం ఖాయం.